విజయవాడ గురునానక్ కాలనీలో పేరున్న డాక్టర్ శ్రీనివాస్ అయితే ఆయన మొత్తం ఫ్యామిలీ అంతటిని కూడా హత్య చేసి ఆయన ఆత్మహత్య చేస్తున్న ఘటన అయితే కలకలం రేపుతుంది. ప్రస్తుతం శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్నాం. చూడొచ్చు ప్రస్తుతం ఇదే శ్రీనివాస్ ఇంట్లో లోపల ఉన్న బెడ్రూమ్లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్లో కూడా ఒక బెడ్రూమ్లో 2 పిల్లలు బెడ్ మీద పడుకుని ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా రక్తం మడుగులో పడుకున్నారు. బెడ్ కింద శ్రీనివాస్ భార్య రక్తం మడుగులో పడుకుంది. అలాగే పక్క బెడ్రూమ్లో శ్రీనివాస్ తల్లి కూడా ఆవిడ కూడా రక్తం మడుగులో పడుకుంది. అయితే పోలీసులు రక్తం మడుగులో పడుకుంది. అలాగే శ్రీనివాస్ బయట ఏదైతే మనం పైన చూస్తున్నామో ఆ పైనుంచి ఒక తాడుని కిందకి వేలాడదీసి మెట్ల పక్కన శ్రీనివాస్ కూడా ఊరేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డారు. అయితే పోలీసులు లోపలికి వెళ్ళి వాళ్ళు చేసిన ఎంక్వైరీ దాని ప్రకారం చూస్తుంటే కత్తితో మొత్తం 4 ఫ్యామిలీ మెంబర్స్ని కూడా 2 పిల్లల్ని అలాగే తల్లిని భార్యని కూడా అత్యంత దారుణంగా ఆయన హత్య చేసి బయటికి వచ్చిన తర్వాత అంటే ఆయన బేసిక్గా సూసైడ్ చేసుకునే ముందు పోలీసులు అయితే చెప్తున్న ప్రకారం అయితే బయటికి ఈ విధంగా ఇట్లా బయటకు వచ్చి ఎదురు ఇంట్లో ఏదైతే చూస్తున్నామో కరెక్ట్గా ఇంటికి ఆపోజిట్లో ఉన్న ఇదే ఇంటికి వచ్చి ఇక్కడ మిల్క్ బాక్స్ ఉంది. ఇదే మిల్క్ బాక్స్లో ఆయన లెటర్ ఒకటి తాళం ఒకటి ఆయన కార్ తాళాన్ని రెండింటిని కూడా ఆయన దాంట్లో వేసేసి ఆ లెటర్లో కూడా ఈ కార్ తాళం మా అన్నయ్యకి అప్పచెప్పండి అని వేసి తెల్లవారుజామున 6:30 గంటల సమయంలో ఇదే ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ లెటర్ వేశారు. అదే సమయంలో ఇంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇదే ఇంట్లో వాళ్ళు పాల ప్యాకెట్లు తీసుకుందామని బయటకు వస్తే ఆ పాల ప్యాకెట్లు తీసుకున్న సమయంలో లెటరు తాళం నేనే వేశానని చెప్పి ఆయన లోపలికి వెళ్ళారు. సరిగ్గా 6:30 నుంచి 7:30 మధ్యలో ఆయన నేరుగా వచ్చి సేమ్ ఇదే ఆ కార్ లోపల ఉంది. కార్ లోపల బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్ని ఆయన కార్ లోపల వదిలిపెట్టి నేరుగా 6:30 నుంచి 7 గంటల సమయంలో లోపలికి వెళ్ళానా హ్యాంగింగ్ చేసుకుని చనిపోయినట్టుగా కూడా పోలీసులు ఎంక్వైరీ తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా నిద్రలోనే ఉన్నప్పుడే చంపేశారని అయితే పోలీసులు భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకరైనా కూడా కత్తితో పేక మీద అందరికీ కూడా గాయాలయ్యాయంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళకి ఖచ్చితంగా సౌండ్ వినబడుతుంది. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం కానీ లేదా శ్రీనివాస్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేసి ఉండేవారు. కానీ ఇది రాత్రి సమయంలో జరిగిన ఘటనగా చెప్తున్నారు, లేదా తెల్లవారుజామున నిద్రలో జరిగిన ఘటనలు అయితే చెప్తున్నారు. హత్య చేయడానికి ముందు రోజు రాత్రే ప్లాన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. 1 by 1 బెడ్ మీద పడుకున్న 2 పిల్లల్ని కూడా మొదట చంపేసిన తర్వాత కింద పడుకున్న భార్యను కూడా చంపేసినట్టు చెప్తున్నారు. అలాగే పక్క బెడ్రూమ్లో పడుకున్న తల్లిని కూడా చంపేసిన అనంతరం తెల్లవారుజామున 6:30కి ఆయన ఎదురింటికి వెళ్ళి ఎదురింటి పాల బూత్లో లెటరు అండ్ కార్ తాళం 2 పెట్టిన అనంతరం ఆయన బయటకు వచ్చి కారు లోపల ఆయన బ్యాగ్ని పెట్టి అనంతరం ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి హ్యాంగ్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా పథకం ప్రకారం ఆయన చేశారు. అయితే దీని వెనకాల ఉద్దేశం ఏంటని చూస్తుంటే ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు అని చెప్తున్నారు. ఎందుకంటే శ్రీనివాస్ ప్రముఖ ఆర్థోపెడిషన్ విజయవాడలో మోస్ట్లీ శ్రీనివాస్ అంటే తెలియని వాళ్ళు చాలామంది తెలుసు. బట్ ఆయన ఎందుకని ఇట్లా ఆత్మహత్య పాల్పడ్డారనే కోణంలో ఆరా తీస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అందరూ చెప్తున్నారు ఆయన హాస్పిటల్ పెట్టిన తర్వాత కాస్త ఆర్థికమైన ఇబ్బందులకి లోనయ్యారని, ఆర్థిక ఇబ్బందుల పరిస్థితుల్లోనే హాస్పిటల్ని రన్ చేయలేక వేరే వాళ్ళు కూడా అప్పచెప్పేసినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పుల బాధ తాళలేక ఫ్యామిలీ అంతా కూడా ఆయన హత్య చేసి అనంతరం ఆయన సూసైడ్కి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటు పడమట సిఐతో పాటు మాచవరం అలాగే మిగిలిన ఏసీపీలు డీసీపీలు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ వచ్చారు. సిపి కూడా మార్నింగ్ వచ్చి ఇక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతానికి అయితే క్లోజ్ టీము క్రైమ్ స్పాట్స్ 2 కూడా ఇక్కడికి వచ్చాయి. మొత్తం ఘటనా స్థలాన్ని అయితే పూర్తిగా పరిశీలిస్తున్న చూడొచ్చు. మరోవైపు శ్రీనివాస్ కారు పొద్దున ఏదైతే పాల బూతుల్లో లెటర్ని తాళాన్ని పెట్టి వచ్చాడో ఇదే కారులో నుంచి ఆయన ఏదో డ్రైవింగ్ సీట్ ఉందో డ్రైవింగ్ సీట్ పక్కన కూడా ఆయనకు బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ని కూడా ఆయన లోపల పెట్టి ఆయన వెళ్ళిపోయారు. సో తర్వాత పోలీసులు వచ్చి దీని మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఎంక్వైరీలో భాగంగా ప్రస్తుతం క్రైమ్ స్పాట్ టీం అంతా కూడా దీని మొత్తం హోల్డ్ చేసిన పరిస్థితి. ఇదే కారు శ్రీనివాస్. సో ఇక్కడ నుంచి శ్రీనివాస్ వెళ్ళిపోదామని ట్రై చేశారా, లేదా శ్రీనివాస్ బ్యాగ్ లోపల పెట్టి తాళం లోపల పెట్టి లోపల బ్యాగ్లో ఏమున్నాయితే ప్రస్తుతానికి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత ఆయన లోపలికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆయన ముందుగానే అంటే ఏదైతే ఇలా చంపేయాలని అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ లాగా అయితే కనపడడం లేదు. ఆయన చనిపోవడానికి ముందే ప్రిపరేషన్ అయిపోయి ఆయన ఒక్కడే చనిపోవడం కాదు, కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని ఆలోచించి ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన హత్య చేశారనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు ఆలోచిస్తున్నారు. మొత్తం ఇక్కడ తోటి డాక్టర్లు ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ ఘటనా స్థలాన్ని అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు అయితే పూర్తిగా మొత్తం ఏరియాని అయితే పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి చూసిన పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా శ్రీనివాస్ చాలా మంచివాడు, ఎటువంటి ఇబ్బందులు లేవు, మరి ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందని అయితే చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎదురింటి వాళ్ళు అయితే ఉదయం 6:30కి లెటర్ వేసిన తర్వాత వాళ్ళు చూసి ఏంటని అని అడిగితే నేనే లెటర్ పెట్టాను, తాళం కూడా నేనే పెట్టానని చెప్పి ఆయన ఇంట్లో గెలిపారని చెప్పి ఎదురింటి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో కొంతమంది బంధువులు అలాగే శ్రీనివాస్ క్లాస్మేట్స్ కూడా ఇక్కడికి వచ్చి ప్రస్తుతము వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. మేడం ఈ టైంలో మాట్లాడించడం కరెక్ట్ కాదు, బట్ ఏంటంటే శ్రీనివాస్ ఎలా ఉండేవారు అంటే సూసైడ్ చేసుకోవాల్సినంత పరిస్థితి, ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి అతను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నాకు తెలిసినట్లయితే తను చాలా మంచోడండి. ఎందుకు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది కదా. బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు మోస్ట్లీ అనుకుంటున్నాం. అంటే కొంచెం హాస్పిటల్ రన్ అవ్వట్లేదు ఇవన్నీ అయితే మాకు కొంచెం చెప్పాడు చూచాయిగా. రన్ అవుతుంది, వెయిట్ చేయాలి కదా అని చెప్పేవాళ్ళం. ఇట్లా అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. బేసిక్గా డాక్టర్స్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారని వింటూ ఉంటామండి. అంటే ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సూసైడ్ చేసుకోవడం అంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవడం కాదు, ఫ్యామిలీ అంతటిని కూడా చాలా దారుణంగా లోపల
మీరు చూడలేదు కాబట్టి చాలా దారుణంగా ఉంది లోపల పరిస్థితి. అంత దారుణంగా కన్న బిడ్డల్ని వైఫ్ని తల్లిని కూడా చంపేసి ఆయన సూసైడ్ చేసుకోవాల పరిస్థితి, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న అవసరం ఉంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. అంటే అలా చేశాడా అనే ఆ టైపు. తను యాక్చువల్ చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎంబీబీఎస్ నుంచి. ఎందుకు చేశాడు అనేది తెలియదు కదా. ఫైనాన్షియల్ ఇష్యూస్ అనుకుంటున్నాం మేము, మాకైతే డీటెయిల్గా తెలియదు కదా. మొదటి నుంచి అంటే మీరు క్లాస్మేట్ అని కూడా తెలుస్తుందండి. మొదటి నుంచి ఎలా ఉండేది, ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? చాలా మంచోడు, ఎవరితో ఇష్యూస్ కానీ ఎవరితో గొడవ పడే క్యారెక్టర్ కాదు, చాలా సాఫ్ట్ క్యారెక్టర్, అంత మటుకైతే తెలుసు నాకు. ఈ రోజున మీతో మాట్లాడారంటే అంటే మీతో ఫ్రెండ్స్ కాబట్టి షేర్ చేసుకున్నారా ఎప్పుడైనా? ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతుంటాడు, బాగానే ఉండేవాడు, చాలా సాఫ్ట్ క్యారెక్టర్ తనైతే. ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ చెప్పాడు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్, ఇట్లా రన్ చేయలేకపోతున్నాను మాధవి అని అయితే చెప్పాడు. కట్టలేకపోతున్నాను అన్నీ అంత మటుకు తెలుసు నాకు. నెక్స్ట్ ఇంకా కాంటాక్ట్లో లేడు. ఫ్యామిలీతో మీకు అంత పరిచయం ఉందా? అంత పరిచయం లేదు, బట్ షీఈస్ గుడ్. ఇద్దరికైతే మంచిగానే ఉండేవాళ్ళు ఇద్దరు. నాకు డెప్త్లో తెలియదు వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎప్పుడైనా బయటపడ్డారు? అట్లా ఎప్పుడు చెప్పలేదు మాకు. బేసిక్ ఇక్కడ అందరికి డౌట్ ఏంటంటే అండి, వేరే వాళ్ళు అయితే చదువుకున్న వాళ్ళు అయితే చేశారనుకోవచ్చు. ఒక చదువుకున్న డాక్టర్, ప్రాణం పోసే డాక్టర్స్ చిన్న పిల్లల్ని 8, 10 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లల్ని కూడా చంపేసి అంత మనసు వస్తుందా? చేశారు అంటే బలమైన కారణం ఉంటుంది కదా. మీకు డిప్రెషన్ కూడా అయ్యుండొచ్చు కదండి. హాస్పిటల్ సరిగా రన్ అవ్వట్లేదు. అందరూ అనుకుంటారు డాక్టర్స్ అంటే ఇంత ఉంటుందని, వెనక బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి డాక్టర్స్ కూడా. మేబీ అది కూడా అయ్యుండొచ్చు కదా. చాలా స్ట్రాంగ్, అంత డిప్రెషన్లోకి, మేజర్ డిప్రెషన్లో వెళ్ళిపోయి ఉండొచ్చు తను. మేము అనుకోవటం అదే అనుకుంటున్నాము, డెప్త్గా అయితే తెలీదు. ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే తను రన్ అవ్వట్లేదని అయితే తెలుసు. చాలామంది హాస్పిటల్స్ ఇట్లాగే ఉన్నాయి. అందరూ ఎక్కువ ఏం చేస్తారు డాక్టర్స్ అనుకుంటారు, రాంగ్ అండి. చాలా డాక్టర్స్ పరిస్థితి బాగాలేదు అది. ఓకే, సో ఇది మొత్తం శ్రీనివాస గారి పాటు చదువుకున్న డాక్టర్స్ అలాగే కొలీగ్స్ అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ప్రస్తుతం అయితే మృతదేహాన్ని అయితే ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నాలు అయితే లోపల చేస్తున్నారు. మొత్తం ఉన్న 5 బాడీలను కూడా, డెడ్ బాడీస్ మొత్తం 4 డెడ్ బాడీస్ కూడా రక్తమడులో పడుకున్నాయి. అవి కూడా బెడ్రూమ్లో ఉన్నాయి. వాటిని కూడా బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు మార్చురీకి. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్న క్లూస్ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఘటన జరిగిన ఆ ప్రాంతాన్ని అయితే పూర్తిగా పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా మనం అయితే చూస్తున్నాము. రీజన్ ఏంటి, శ్రీనివాస్ ఆత్మహత్యకి అలాగే ఫ్యామిలీ మొత్తాన్ని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన అయితే మొత్తము విజయవాడ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరిని కూడా ప్రస్తుతం లోపలికి అయితే రానివ్వడం లేదు. అయితే లోపలైతే మనకు చూసిన విధంగా చూస్తే లోపలైతే 3 బెడ్రూమ్లు ఉంటాయి. 3 బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్లో తల్లిని, అలాగే మిగతా బెడ్రూమ్లో భార్య, 2 పిల్లల్ని కూడా ఆయన చంపేసి బయటకు వచ్చి పైన రోప్ కట్టుకుని మరి కిందకి మెట్లు పక్కనే ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు, ఊరేసుకుని. అంటే ఆయన ఎప్పటి నుంచో ఆయన ఈ విధంగా చేయాలని అయితే ఆలోచించుకున్నారా అనేది పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్లు అయితే ఇట్లా ఉండవు, బట్ తప్పించుకునే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి 1 by 1 ఆయన చంపుకుంటూ వెళ్ళిపోయారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపైన కేవలం ఆర్థికపరమైన కారణాలు, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ విజయకృష్ణతో సాయి, డ్రీమ్ మీడియా, విజయవాడ నుంచి.